ఎక్స్పీరియన్ డెవలపర్స్ మరియు ఎక్స్పీరియన్ క్యాపిటల్ కుంభకోణంపై జీ న్యూస్ కథనాలు ప్రకంపనలు రేపాయి. దర్యాప్తులో అక్రమాలు బయటపడటంతో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలైన ఎక్స్పీరియన్ డెవలపర్స్ మరియు ఎక్స్పీరియన్ క్యాపిటల్ పై చర్యలకు దిగింది ఎన్ఫోర్స్ డైరెక్టరేట్. 630 కోట్ల రూపాయలకు పైగా విలువైన భూమికి సంబంధించిన కేసులో ఢిల్లీ ఈఓడబ్ల్యూ విభాగం ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అసలు ఈ మోసమేంటి? ఇందులో ప్రమేయమున్న వ్యక్తులెవరు? బిల్డర్ల అవినీతి ఆరోపణలపై చర్యలు తీసుకుంటారా? గురుగ్రామ్లోని సెక్టర్ 62లో ఒక అత్యంత విలువైన భూమి ఉంది. 630 కోట్ల విలువైన భూమిని తమ పేరు మీదకు బదిలీ చేసుకోవడానికి ఎక్స్పీరియన్ డెవలపర్ సంస్థ వ్యవస్థను మోసం చేస్తూ కుట్ర చేసిందనే ఆరోపణలొచ్చాయి. ఎక్స్పీరియన్ గ్రూప్ బిల్డర్ల మోసపూరిత కార్యకలాపాలను జీ న్యూస్ చాలా కాలం క్రితమే వెలుగులోకి తెచ్చింది. ఆ కథనాల ఫలితంగానే దర్యాప్తు కూడా మొదలైంది. గత కొన్ని నెలలుగా కొనసాగుతోంది. ఆ భూమిని అక్రమంగా చేజిక్కించుకోవడానికి ఆ గ్రూప్ ఏ విధంగా ఒక భారీ కుట్రను పన్నిందో ఇప్పుడు తెలుసుకుందాం. డిగ్నిటీ బిల్డ్కాన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ గురుగ్రామ్లో భూమిని కొనుగోలు చేయడానికి వివిధ బ్యాంకుల నుండి భారీ మొత్తంలో రుణాలు పొందింది. డిగ్నిటీ బిల్డ్కాన్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ మరియు బ్లాక్ స్టోన్తో సహా 6 వేర్వేరు సంస్థల నుండి 992 కోట్లకు పైగా రుణాలు సేకరించింది. ఎక్స్పీరియన్ డెవలపర్ సంస్థ కుట్రపూరితంగా డిగ్నిటీ బిల్డ్కాన్ ఆస్తులను వాటి అసలు విలువ కంటే చాలా తక్కువ ధరకు, అంటే సుమారు 332 కోట్లకు చేజిక్కించుకోవడానికి ప్రయత్నించిందని ఈడీ ఆరోపిస్తోంది. ఎక్స్పీరియన్ గ్రూప్ ఆ కంపెనీని నేరుగా కొనుగోలు చేయడం సాధ్యం కాదని ఈడీ దర్యాప్తులో తేలింది. అందుకే ఎక్స్పీరియన్ గ్రూప్ తన అనుబంధ సంస్థల్లో ఒకటైన ఎక్స్పీరియన్ క్యాపిటల్ ద్వారా ఈ అక్రమ కుట్రను అమలు చేసిందని ఈడీ తేల్చింది. ఎక్స్పీరియన్ క్యాపిటల్ సంస్థ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ వద్ద ఉన్న 160 కోట్ల రుణాన్ని కొనుగోలు చేయడం ద్వారా 50% ఓటింగ్ హక్కులను దక్కించుకుంది. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు రావాల్సిన మొత్తం బకాయి 494 కోట్లకు పైగా ఉన్నప్పటికీ ఆ బ్యాంక్ కేవలం 160 కోట్లకే ఆ రుణాన్ని విక్రయించింది. దీంతో ఆ బ్యాంకు 70% నష్టం వాటిల్లింది. మరోవైపు బ్లాక్ స్టోన్ గ్రూప్ కు సంబంధించిన సుమారు 58 కోట్ల రూపాయల విలువైన రుణాన్ని ఎక్స్పీరియన్ గ్రూప్ కు దాదాపు సగం ధరకే, ఖచ్చితంగా చెప్పాలంటే 25 కోట్లకే విక్రయించారు. ఈ 25 కోట్ల చెల్లింపుతో ఎక్స్పీరియన్ గ్రూప్ సంస్థ బ్లాక్ స్టోన్ సంస్థకు సంబంధించిన ఓటింగ్ హక్కుల్లో అదనంగా మరో 10% సొంతం చేసుకుంది. దివాళా చట్టాల ప్రకారం ఇటువంటి పద్ధతులను అనుసరించడం చట్టవిరుద్ధం. ఈ కేసులో ఈడీ మరో సంచలన అంశం వెలుగులోకి తెచ్చింది. 35% ఓటింగ్ హక్కులను కలిగి ఉన్న అల్కెమిస్ట్ ఏఆర్సీ అనే సంస్థ ప్రతినిధి ఎక్స్పీరియన్ క్యాపిటల్ కు అనుకూలంగా ఓటు వేయాలని తమపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని ఈడీ ముందు వాంగ్మూలం ఇచ్చారు. అల్కెమిస్ట్ ఏఆర్సీ సంస్థకు అలోక్ ధీర్ ప్రమోటర్గా వ్యవహరిస్తున్నారు. వృత్తిరీత్యా కార్పొరేట్ న్యాయవాది అయిన అలోక్ ధీర్ తన వృత్తిపరమైన నైపుణ్యాన్ని అడ్డుపెట్టుకుని తన సొంత కంపెనీల నెట్వర్క్ ద్వారా సమస్యల్లో ఉన్న రుణాలను కొనుగోలు చేశారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఎక్స్పీరియన్ గ్రూప్ కేసులో కూడా అలోక్ ధీర్ మరియు అతని కంపెనీ ఆల్కెమిస్ట్ ఏఆర్సీ పాత్రపై అనుమానాలు వస్తున్నాయి. ఈ స్కామ్ పరిధిలో మరో కన్నింగ్ స్కెచ్ వేశారు. ఈ మొత్తం భారీ పథకాన్ని రూపొందించిన గురుగ్రామ్లోని సెక్టర్ 63లో ఉన్న 9.32 ఎకరాల భూమిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే జప్తు చేసింది. డెలిగేర్ ఫిన్వెస్ట్ స్కామ్ నుండి అక్రమంగా పొందిన నిధులతో ఈ భూమిని కొనుగోలు చేశారు. ఈ కీలకమైన వాస్తవాన్ని ఎక్స్పీరియన్ గ్రూప్ ఉద్దేశపూర్వకంగా ట్రిబ్యునల్ నుండి దాచిపెట్టిందని ఈడీ స్పష్టం చేసింది. కార్పొరేట్ దివాళా పరిష్కార ప్రక్రియను దుర్వినియోగం చేసి భారీ రాయితీ ధరకు భూమిని కొనుగోలు చేయడానికి ప్రయత్నించినట్లు ఎక్స్పీరియన్ గ్రూప్ పై ఆరోపణలున్నాయి. ఈ విషయం ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తులో ఉంది. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ ఈ కుట్ర ఒక్కొక్కటిగా బయటపడుతోంది.